నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు మాత్రం టిఫిన్కి గోధుమ రవ్వ ఉప్మా చేసేసుకున్నాము. ఇంకా లంచ్లోకి అదే కర్రీ మాత్రం బంగాళదుంప కర్రీ చేసుకుంటున్నా, అంటే విజిల్స్ అయ్యాయి అనమాట. ఇంకా రేపటికి ఇడ్లీకి కూడా నానబోసే ఇడ్లీ పప్పు అండ్ రవ్వ, ఇంకా మినపగుళ్ళు అండ్ ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేశాను అనమాట. ఎందుకంటే చెప్పాను కదా ఈరోజు సాయంత్రానికల్లా వస్తారు అత్తయ్య గారు వాళ్ళు, వదిన వాళ్ళు అందరూ. సో ఇంకా రేపు అట్లు ఇలాంటి పెద్ద పెద్దవి పెట్టుకొని మళ్ళీ ఇబ్బంది అయింది ఎందుకులే అని చెప్పేసి మేము ఇడ్లీ వేసేసుకున్నాము. ఇంకా ఇడ్లీ అయితే 2 వాయిలు వేస్తే అదే సరిపోయింది ఇంకా అందరికి. సో ఇంకా అందుకనే ఇడ్లీ వేసేసుకున్నాము. రిక్కీ మాత్రం గోల్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఇప్పుడైతే టిఫిన్ చేయాలి ముందు, మా ఆయనకు ఆఫీస్ టైం కూడా అవుతుంది. టిఫిన్ చేసేసి బంగాళదుంప కర్రీకి కారం వేస్తే కాసేపు ఉడకరేస్తే ఫినిష్ అనమాట. నేను ఇల్లు దులిపితే ఎంత చెత్త వచ్చిందో, ఇవాళ ఓన్లీ ఒక్క షెల్ఫ్ దులిపితే అంత చెత్త వచ్చింది అనమాట. అసలు ఇల్లు నిండిపోయింది చెత్తతో. మా అబ్బాయి పడుకున్నాడు కాబట్టి సరిపోయింది, అక్కడ పడుకున్నాడు. లేదంటే హాయిగా అక్కడ కూర్చొని చంద్రముఖిలా ఆడుకునేది చూడండి, ముగ్గుతో అట్లా ఆడుకునేవాడు ప్రశాంతంగా. లేసేలో క్లీన్ చేసేస్తే ఇల్లు తుడిచేస్తే పని అయిపోయింది నాకు. అంత చెత్త నన్నే తుడిచా క్లీన్గా. మళ్ళీ ఎంత అయింది. నేను ఇప్పుడు ఇల్లు ఊడ్చుకుంటూ చెప్పుల స్టాండ్ మాకు ఇంట్లోనే ఉంటుంది కదా, సర్లే వీళ్ళందరూ వస్తే మళ్ళీ చెప్పులన్నీ ఇంట్లోనే అవుతాయిలే, అంటే ఎక్కువ మంది అయిపోతాం కదా, అన్నీ అక్కడే అయిపోతాయి అని చెప్పేసి స్టాండ్ ఇంక బయట పడేసాను అనమాట. అట్లా పడేయటానికి డోర్ ఓపెన్ చేస్తే కోతి ఇంట్లోకి వచ్చిద్దంట. అసలు అక్కడే ఉంది. నేను డోరు దగ్గరికి వేసాను, అదేమో తోస్తుంది లోపలికి రావాలని. డోర్ ఓపెన్ చేసుకొని వస్తుంది. నేను బలంగా తోస్తుంటే అదే అవతల నుండి తోస్తుంది అనమాట. ఇంకెందుకు వచ్చిందిలే అనేసి డోర్ వేసేసా. నేను పక్క గదిలోకి అట్లా వెళ్ళినా కూడా మళ్ళీ రిక్కీగాడు ఉంటాడు కదా, వాడి గురించి కూడా నేను ఆలోచించాలి. ఇంకా అందుకనే ముందైతే డోర్ లాక్ చేసేసాను. ఇంకా ఆ శబ్దానికి రిక్కీ అయితే లేచి కూర్చున్నాడు. ఇంకా వాడికి కూడా ఇప్పుడే స్నానం చేయించేసాను. ఇల్లు తొడవటం కూడా అయిపోయింది. కోత వచ్చిందని మా ఆయనకు పొరపాటుని చెప్పాను అనుకోండి, నీ ఫ్రెండ్గా నేను చూడబుద్ధి అయ్యి వచ్చింది అనే అంటాడు. అందుకనే ఇంక నేనేం మాట్లాడాలి. కావాలంటే సాయంత్రం ఆయన వచ్చాక అడుగుతాను, ఆయన ఏం ఆన్సర్ ఇస్తాడో వినండి ఒకసారి. సేమ్ అదే ఇస్తాడు. ఇంకా నేను నీళ్ళు పెట్టుకున్నా, ఇంకా స్నానం చేయాలి, అవ్వలేదు. మిగిలిన పనులు అయితే అయిపోయినట్టు. ఇంకా అన్నం అయితే వండుతా ఇప్పుడు. ఇంకా ఈ పూటకి పని అయితే అయినట్టే. ఇంకా వీడు పడుకుంటే ఇంకొంచెం చిన్న పని, అంటే చిన్న పనులు ఉన్నాయి చేసేసుకొని, ఇంకా డబ్బింగ్ కాలేదు, డబ్బింగ్ కూడా చెప్పేసుకుంటే మళ్ళీ సాయంత్రం పనులు సాయంత్రమే ఉన్నాయి. ఈలోపు చేసుకుంటా మెల్లగా. ఏం కాదులే, నాకు పెద్ద పెద్ద పనులు ఏం లేవు, అయిపోయినట్టు. ఇంకా చేస్తున్నా మెల్లగా, ఎందుకు తొందరపడటం అనేసి మెల్లగా చేసుకుంటున్నా. రైస్ పొటాటో కర్రీ. అత్తయ్య గారు వాళ్ళు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యారంట. స్టార్ట్ అయ్యి కూడా ఒక 1/2 అవర్ అట్లా అయింది అని చెప్పారు. సో ఇంకా మేబీ వస్తూ తినేసే రావచ్చు మ్యాక్సిమం. లేదు అంటే ఒక 7కి ఎట్లయినా ఫోన్ చేస్తాం కాబట్టి అప్పుడు అడుగుతాను. కుక్ చేయమంటే కనుక ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసేస్తా. కన్ఫామ్ 9-10 అయితే ఇది ఇక్కడికి వచ్చేసరికి. సో ఇంకా అప్పుడు చేసి కనుక్కుందాంలే ఫుడ్ గురించి అని అయితే ఊరుకున్నాయి. ఎందుకంటే అన్నీ ఉన్నాయి కాబట్టి అప్పటికప్పుడు ఎంతసేపు వండుతామని. ఇంకా అప్పుడు అడుగుదాంలే. మ్యాక్సిమం దారిలో తినేసే వచ్చేస్తారు, ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారుగా. ఈలోపు ఆకలి అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి తినే వస్తారు. సో ఇంకా అది సంగతి. గుమ్మానికి ఇవి ఊడిపోయినాయి అనమాట. సో ఇంకా పాతవి తీసేసి కొత్తవి ఉన్నాయి ఆల్రెడీ తెచ్చినాయే. ఇంక ఈరోజు మారుస్తున్నారు. మెంతుకూర ఒక 7-8 కట్టలు ఉంటే ముందైతే అవి వలిచేసాను. ఇంకా ఎట్లనో రేపు వస్తున్నారు, ఇడ్లీకి నానబెట్టానని చెప్పాను కదా. ఇంకా అదైతే ఇప్పుడే గ్రైండర్లో వేసి వచ్చాను. 2 ట్రిప్పులు పడిద్ది నాకు తెలిసి, ఎందుకంటే ఎంతమందికి కదా చిన్న గ్రైండర్ మాది. సో ఇంకా 2 రాళ్ళ గ్రైండర్ అనమాట, చిన్నది. ఇంకా మాకైతే కొంచెం టైమే పట్టిద్ది. ఇది అయిపోయాక మళ్ళీ అది వేస్తాను అనమాట. అయిపోవచ్చిందిలే ఫస్ట్ రౌండ్, ఇంకా అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ కొంచెం దూరమే వచ్చారులే, వచ్చేస్తారు 9-10 మ్యాక్సిమం 10-10:30 కల్లా వచ్చేస్తారు. ఇంకా బయటే తినేసి వస్తా అన్నారు, ఎందుకంటే మళ్ళీ 10కి వచ్చి అప్పుడు తిని పడుకోవాలంటే మళ్ళీ 12 దాటిద్దిగా అనేసి ఇంకా తినేసి వస్తా అన్నారు.
మా ఇద్దరి వరకు ఇప్పుడు ఏదన్నా మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి. గ్రైండర్ అయితే వేసాను, రుబ్బుతుంది. ఇంకా పని అయితే అయిపోయిద్ది. ఇంక ఇది ఒకటే కిచెన్ ఒక్కటి అరుగు ఒకటి క్లీన్ చేసుకుంటే ఈ రోజుకి అయిపోయినట్టే. కాకపోతే ఇంకా టిఫిన్ వండుకోవాలి. ఇంకా నైట్కి అయితే టిఫిన్ ఇంక ఇయ్య బోండా తప్పించేసుకున్నా, ఓపిక లేక ఇంక ఇయ్య తినేస్తాం అన్నట్టే. ఇడ్లీ మాత్రం 2 ట్రిప్స్ పడింది, కలుపుతున్నాను. అంటే అంత పెద్ద గిన్నె లేదు మా ఇంట్లో, ఇంక ఇందులో 2 సార్లు కలుపుతున్నాను అనమాట. మళ్ళీ కుదరకపోయినా తినేసి వెళ్ళచ్చులే, ఒక రోజు కాకపోతే ఇంకో రోజైనా వచ్చిద్దిలే అన్నట్టే వేసేసాం అనమాట. ఏముంది పాడయ్యేది. ఎటుబెట్టేసిన కప్పుకుని ఇడ్లీ వేసుకుని తినొచ్చు. ముందు అత్తయ్య గారితో అన్ని తినరు, మనం బయట ఫుడ్ తిన్నా పాపం పిల్లలు ఇబ్బంది సర్లే కానీ ఎక్కువ తినలేరు కదా. ఇంటికి వచ్చి ప్రశాంతం కావాలంటే దోశ వేసుకున్నా తింటారు. అందుకని ఇంకా వాళ్ళు ఆల్రెడీ మ్యాక్సిమం వచ్చేసే ఉంటారు. మ్యాక్సిమం ఇంకో గంటన్నర పట్టిద్దా? ఏం టైం ఎంత? 8 కూడా కాల, 2 గంటలు పట్టిద్ది. అంతేనా? 7:40. అయితే మేము తింటాం కూడా అయిపోయింది. ఇంక పిండి కలిపేసి నేను అట్లతో అయితే గుత్తి వంకాయ కర్రీ చెయ్యాలన్నమాట. ఎందుకంటే ఆ వదిన వాళ్ళు మామూలుగా చేసుకుంటారులే కానీ మసాలా టైప్ చేసుకోరు. ఎందుకంటే అన్నయ్య గారు తినరు, పిల్లలు కూడా తినరు కదా అని చేసుకోరు. ఇంకా నేను చేసేది ఒకళ్ళ కోసం ఏం చేస్తారులే అని. ఇంకా నా స్టైల్ తినబుద్ధి ఏంటంట, మా స్టైల్ నాది కాదులే, మా ఆయన నేర్పించారు కాబట్టి మా స్టైల్ తినబుద్ధి ఏంది చేయమంది. ఇంకా దానికి మసాలా చేయమనలా, ఎప్పుడో ఒకసారి అడిగింది. అడిగితే సర్లే నేను మార్కెట్కి పోయినా నేను తెచ్చా, ఆమె చేయమనలా. ఇక్కడంటే ఇప్పుడు 2 రకాల కూరలు 3 రకాల కూరలు అనుకున్నాగా నలుగురు మీద తింటది. అక్కడైతే ఒక్కటి చేసుకోవాలి పాపం. మళ్ళీ కష్టం, పెద్ద ప్రాసెస్. అన్ని ఆపాలా, మిక్సీలు పట్టాలా, వంకాయలు ఆపాలి, చాలా పెద్ద ప్రాసెస్ ఏమంది. అవును. ఇంకా ఇప్పుడు అవి వేపేసి మళ్ళీ రేపు ఎట్లానో ఇడ్లీయే కాబట్టి పుట్నాలు కూడా ఇప్పుడే వేపేద్దాం. పుట్నాలు కాదు, పల్లీలు కూడా ఇప్పుడే వేపేద్దాము. వేపేసి పక్కన పెడతాం, ఉదయానికి తొందరగా ఇద్దిలే. ఎట్లా అంటే ఇప్పుడు వేపాలి కాబట్టి వంకాయలోకి అది కూడా వేపేద్దాం అనుకున్నాం. ఇంక బయట తిని వస్తా అన్నారు కానీ వదినోళ్ళు ఈయన వద్దని చెప్పారు. ఫ్లిప్ తీస్తాం ఒకసారి వద్దని చెప్పి ఇంటికి రా, ఇంట్లో తిందులే చపాతీ ఏదో ఒకటి చేస్తాము ఈ లోపు అన్నారు. సరే అన్నారు. ఇంకా దాంట్లోకి కాజు టమాటా కర్రీ చేయాలి ఇప్పుడు. ఇంకా వాళ్ళు వచ్చేదాకా అయితే పని సరిపోయిద్ది. వీడికి ఇప్పుడే స్నానం కూడా అయిందనమాట. దున్నపోతు కాలు తొక్కారు. తొక్కేదానివి తొక్కడం అంటే అంత గట్టి తొక్కడం కాదు, జస్ట్ కాలు ఆనిందని వెంటనే ఏంటి మెథడ్ తీసేసిన కాలు బరువు వల్ల. అప్పుడు కింద పొట్టు తీసి దీంట్లో అమ్మకి పని ఎక్కువ అవుతుందని పాపం ఉల్లిపాయ పొట్టు అంతా ఒలిసి పెడతాను, రేపు పొద్దున్న టక్కన కట్ చేసుకోవటం. ఇంకా మా శ్రీవారు అయితే కాజు టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. నేనేమో అల్లం వెల్లుల్లి అల్లం చట్నీ చేద్దామని వేసా కానీ తీరా చూస్తే కరెంట్ పోయింది. మాకు దరిద్రమే ఎట్లా ఉంటుందో ఏమో, ఎక్కువ పని ఉంది అన్నప్పుడే కరెంట్ పోయిద్ది. అదేంటో కావాలంటే ఇన్వర్టర్ మీద వేసుకోవచ్చులే కానీ వచ్చిద్దామని చూస్తున్నాను. అంటే ఇంకా చాలా పని ఉంది కదా, ఈ లోపు వస్తే వేద్దాంలే, ఎంతసేపు పనిలే అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఈ లోపు ఆయన అయితే కట్ చేస్తున్నారు. దానికంటే మిక్సీతో పని లేదు కదా అన్నట్టు, అంటే బ్లెండ్ చేస్తే ఇంకా తొందరగా ఇదిలే కానీ చూద్దాం. బ్లెండ్ కావాలంటే కొంచెమే ఎక్కువసేపు పట్టదుగా, ఇన్వర్టర్ మీద వేసేద్దాం అనుకున్నాం. అది నా ఇష్టం. వెరైటీ పుల్లమ్మ. అవును. నేనేమో అల్లం చట్నీ చేస్తున్నాను. ఇది మన ఛానల్లో కూడా ఉంటుంది చట్నీ, ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. గారెల్లోకి వీటిలోకి ఇంకా బాగుంటుంది, పెసరట్టుకి. ఇటేమో ఈయన కాజు టొమాటో కర్రీ చేస్తున్నారు చపాతీ కానీ, ఇంకా చపాతీ పిండి కలపాలి నేను. ఇదే కర్రీ కదా, ఇంకా చాలా ఉంది ప్రాసెస్. అదే నీకు కుళ్ళు అంటే నేను మూత అయితే ఈయన సైలెంట్ కలుపుకుంటున్నాడు. చూడండి మూత. మాస్టర్ చెఫ్ గారు ఎక్కడి దాకా వచ్చింది? వాళ్ళు కాదు, నీ వంట ఎక్కడి దాకా వచ్చింది? ఎవరి దగ్గరికి? నాకు ఓపిక లేదు, నేను తినలేను. అయ్యే ఇంకా అయిపోయింది వాళ్ళకి, ఆల్రెడీ తినేసినాంగా. ఈసారి నెక్స్ట్ టైం మంచిగా కుదిరింది, ఈసారి ట్రై చేద్దాం. అంటే యాక్చువల్లీ వీళ్ళందరూ తినడానికి ఉప్పు మసాలా అన్ని తక్కువ వేసేసరికి అవును.
ఈసారి మేము చేసినప్పుడు చూపిస్తాము. అప్పుడు మంచిగా లైవ్ వీడియో పెట్టుకొని ఎప్పుడులాగా ఫుడ్ వీడియో లాగా చిట్ చాట్. అటు ఆ జీడిపప్పులు ఇందులో ఇటాకని ఫ్రై చేస్తున్నారు. మళ్ళీ సరిపోద్దా లేదా అని డౌట్ ఉందిలే కానీ పైగా మెయిన్ ఏంటంటే వచ్చేసరికి 10 అయింది కదా, తినలేరు. ఆకలి మీద జర్నీ చేసి వచ్చి ఎంత ఆకలి ఉన్నా ఎక్కువ తినలేరు కదా. ఫైనల్గా కర్రీ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. కొంచెం వాటర్ పోసినా బాగుండేదేమో కదా బుజ్జి. ఏముందిరా మళ్ళీ వాటర్ చూద్దాం. సరిపోదండి నలుగురికి, అది సరిపోయిద్దేమో. ఈ సంగతులు. మసాలా అంటే అసలు అత్తయ్య గారి దగ్గరికే రానిరు, ఇంకా ముగ్గురే కాబట్టి సరిపోయింది. చట్నీ అని పెరిగేసుకుని అంతే. టమాటా చట్నీ ఉన్న చాలా అంటుంది పక్కన నుంచి. ఇంకా పని అయితే మొత్తం అయిపోయినట్టే. జస్ట్ చపాతీ అయితే పామేసి అక్కడ పెట్టొచ్చాను. వాళ్ళు వచ్చాక కాలుద్దాంలే అని, ఎందుకంటే 2 ప్యాన్స్ ఉన్నాయి కాబట్టి, పెనాలు 2 ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. వాళ్ళు వచ్చాక కాలిస్తే ఫ్రెష్గా వేడివేడిగా తింటారని చెప్పి ఇంకా పామేసి అక్కడ పెట్టొచ్చాను. ఇంకా వాళ్ళు కూడా ఇంకా హాఫ్ అన్ అవర్లో అలా వచ్చేస్తారంట. ఇంకా వీడు కూడా ఇంతక ఆల్రెడీ ఒక అర్ధగంట పడుకొని లేచాడు. అప్పుడే పడుకోడు. హాయిగా వాళ్ళు వచ్చాక కాసేపు ముచ్చట్లు చెప్పి పడుకుంటాడేమో. ఇంకోండి ఇంకా ఆడుతూ ఉన్నాడు ఇట్లా నాతోని. ఇంకా అవి సంగతులు. వాళ్ళు వచ్చాక వీడియో తీస్తా. వాళ్ళు వీడి కోసం వెయిటింగ్, నేను దక్షిత్ గారి కోసం వెయిటింగ్. నేను మా ఆయన. మళ్ళీ మార్నింగే డ్యూటీ ఉందనమాట. ఎప్పట్లానే 4:30కి లేచి 5కి వెళ్ళాలి. మామూలుగా మన 2 లీవ్స్ తీసుకోకుండా ఉండుంటే సరిపోయేవి. మన లీవ్స్ తీసుకున్నారు కదా, ఇంక ఇప్పుడు లీవ్స్ లేవన్నమాట. సో హాఫ్ డే చేసన్నా వస్తాను, 2 హాఫ్స్ చేస్తే సెట్ అయిద్ది, అప్పట్లో అయితే సరిపోయిద్దిలే అన్నారు. ఇంకా రేపు హాఫ్ డే చేసి తర్వాత మా ట్రిప్ను బట్టి ఇంకో హాఫ్ డే చేసుకుంటాను అని అట్లా ప్లాన్ చేసుకున్నారనమాట. దాన్ని బట్టి ఏదో ఒకటి ఫిక్స్ చేస్తాం మేము. పడేసిన కూడా అమ్మాయి లైట్ బీకి రేషన్ కింద బోర్డు మీద దొంగ మొహంలే. ఏం చేస్తున్నావు? ఎవరికి? నాకు తెలుసు కానీ అందరికి తెలియదుగా. ఫ్లాస్క్ కొన్నప్పుడు చెప్పాను కదా, హాట్ వాటర్ పెట్టుకుంటాను, పాలు పోసుకొని అప్పటికప్పుడు కలుపుకుంటానని. దుప్పట్లో 2 నెలలు 3 నెలలు వాడకుండా పక్కన పెడితే చీకిపోయింది ఒక దుప్పటి. నా ఇష్టమైన దుప్పటి అది. అయితే యాక్చువల్గా ఓల్డ్ తీసుకొని 2-3 సంవత్సరాల పైన అవుతుంది అది. మరి చీకిపోయింది అంటారు దాన్ని. పలచగా అయిపోయింది. వాడు కుక్క బొమ్మ అంటే అమ్మ మా అబ్బాయికి కుక్క బొమ్మ అంటే అండి అమ్మ. వాళ్ళ డాడీకి ఒళ్ళు నొప్పులు ఉన్నాయంట. ఈయన తొక్కాడు ఇప్పటిదాకా, ఇప్పుడు అరుస్తున్నాడు. ఎవరు బెదరాలరా? టైం ఎంత అయింది అనుకుంటున్నావు? 10:30 అయింది, ఇంకా అరుతున్నావు. మా ఇష్టం అనరా. ఇదే నా ఆజ్ఞ అంటున్నాడు. వీళ్ళు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసరి ఇంకో 5 minutesలో రీచ్ అవుతారు కూడా. వెయిటింగ్. హాయ్. వెళ్దాంలే లోపలికి. ఆయన గారు అయితే లగేజ్ ఉందని వెయిట్ చేస్తున్నారు, తీసుకొని రావచ్చులే అని. దగ్గరకు వచ్చేసరిగా ఏముందిలే అని ఇంక ఇప్పుడే కింద దిగారు. వీడైతే వాళ్ళ డాడీని చూసి ఇక్కడ నుంచి అరుస్తూ ఉన్నాడు. వాళ్ళు వచ్చేలోపు అట్ట కూర్చొని ఫోన్ చూసుకుంటాను నేను, ఎందుకు టైం వేస్ట్ చేయడం అని. మరికి అయితే అప్పటి నుంచి వెయిటింగ్ అనమాట వీళ్ళ కోసం. ఇంక అత్తయ్య గారు వాళ్ళు అయితే వస్తున్నారని చెప్పి ఈయన కిందకి వెళ్ళారు. వీడైతే వాడిని తీసుకెళ్ళలేదని చూస్తూ ఉన్నారు. ఇదిగోండి ఇంకా వీళ్ళు కూడా వచ్చేసారనమాట. లగేజ్ మొత్తం పైన పెట్టేసుకొని వచ్చారు. నేను పైన నుంచి వీడియో తీసుకుంటుంటే మా వారు కింద ఉన్నారుగా, కింద నుంచి వీడియో తీశారనమాట. అది కూడా యాడ్ చేయమంటే ఇంకా అది యాడ్ చేసేసాను. ఇంకా వీళ్ళైతే దిగుతున్నారనమాట. దిగి లగేజ్ మొత్తం తీసుకొని మెల్లగా పైకి రావాలి. నేను మాత్రం దక్షిత్ కోసం ఎదురు వెళ్తున్నాను.
వాడు నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. మెల్లగా వెళ్ళండి. వాడు నడుచుకుంటూ వస్తుంది. ఈయన ఇవ్వండి ముందు. తీసుకొస్తున్నావమ్మా, ఇల్లు చూపిస్తున్నావా? ఓ ఓ ఓ గోల మొదలైంది రోయ్ క్రికి. పన్నిక ఇంకోటి ఉంది పైన కౌడి దేవుడు బొమ్మ ఎదురుకుంది చూడు, కోడి బొమ్మ పైన పైన కనిపించలేదా చెట్ల మధ్యలో? ఇనపెనానికి వచ్చింది ఇప్పుడు ఇనపెనండి. 2 పైల మీద 2 తొందరగా అయిపోద్ది, ఏముందిలే కానీ మేము పీచి ఈయనైతే ఫ్రై చేస్తున్నారు, నేనైతే సప్లై చేస్తున్నా. అందరూ ఇక్కడ ఉన్నారు. కాదు, నాకు వీడు నడిస్తే ఎట్లా ఉంటుంది అంటే డార్లింగ్ సినిమాలో కాజల్ ఎక్కిరిచ్చి చూడు ఆ బండోడిని వెనక. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.